ఐపీఎల్ బానిసగా నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకైతే 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అరే సిగ్గులేని గిల్లు. ఫస్ట్ 2 మ్యాచ్‌లో నాకైతే హాఫ్ సెంచరీనే వచ్చింది. హాఫ్ సెంచరీని సెంచరీ కన్వర్ట్ చేస్తామంటే అయితలేదు. ఇదైతే కరెక్ట్ సూట్ అయ్యే మ్యాచ్. స్టేడియం కూడా చిన్నదే. 6 అన్నా కానీ 106 అన్నా కానీ ఈ మ్యాచ్‌లో అయితే పక్కా హాఫ్ సెంచరీ లేవు. సెంచరీ లోడింగ్. సూపర్ సుధా నువ్వైతే ఇట్లే ఆడాలి. ఫస్ట్ 2 మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీలు. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొడతా ఉంటా ఉన్నావు. ఇదే కదా నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. నువ్వైతే కుమ్మే ఏమన్నా అయితే నేను చూసుకుంటా. ఏం చూసుకునేది నా మొలతాడుల తాయెత్తు. మ్యాచ్ ఆడుతా ఉండేది ఎక్కడ? మా హోమ్ గ్రౌండ్ లో, మా చిన్న స్వామిలో. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కి పోయి కేకేఆర్ ని, అట్లాగే చెన్నై హోమ్ గ్రౌండ్ కి పోయి చెన్నైని వాళ్ళైతే ఘోరంగా ఓడించొచ్చినాము. ఇప్పుడు మా స్టేడియంలో వచ్చి మేమెందుకు ఓడిపోతాం? ఇక్కడ ఇంకా ఈజీగా గెలుస్తాం. అంత సీన్ లేదా విరాట్ అన్న. హోమ్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన మ్యాచ్ వాళ్ళకి గెలాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మీరెట్లా వాళ్ళ దీంట్లో గెలిచేసి వచ్చారో ఇప్పుడు మేము కూడా మీ దీనిపైన అట్లే గెలుస్తాం. 23 వరల్డ్ కప్ ఫైనల్లో కమిన్స్ గారు ఎట్లా సైలెంట్ చేపించినా ఇప్పుడు మీ గ్రౌండ్ కి వచ్చి నేను అట్లే సైలెంట్ చేపిస్తా. ఒక్క పిట్ట కూడా మెదలకుండా చేస్తా. అది అవ్వదమ్మా. పెద్ద పెద్ద స్టేడియంలోనే 6 కొడితే స్టేడియం బయటపడుతుంది. అట్లాంటి ఈ చిన్న స్టేడియంలో నేనైతే 6ల వరద కురిపించలేనా? సాల్ట్ గన్ పవర్ ఏంటో చూపిస్తలే నీకు. ఏంది విరాట్ అన్నో ఎట్లున్నావు? నేను లేని దానికి మ్యాచ్లు అయితే అన్ని గెలుస్తా ఉన్నట్లున్నారు. గెలుస్తాం బాయ్, గెలుస్తాం, బరాబర్ గెలుస్తాం. ఈ మ్యాచ్ కూడా మిమ్మల్ని ఓడిస్తాం. వరుసగా హ్యాట్రిక్ కొడతాం. మీకేంటట? మీరు గెలిస్తే నాకేంటి, ఓడిపోతే నాకేంటి? రోహిత్ అన్నైతే నా బౌలింగ్ ఎఫెక్టివ్ గా ఉండేదనేసా. నన్నైతే ఛాంపియన్స్ ట్రోఫీలో నుంచి పీకేసా. రోహిత్ అన్నకైతే లాస్ట్ మ్యాచ్ లో నా బౌలింగ్ లో ఎఫెక్టివ్నెస్ ఎట్లుంటుందో చూపించా. ఫస్ట్ ఓవర్ లోనే లేపేసిన. ఇప్పుడైతే నా మియా మ్యాజిక్ అయితే నా మాజీ టీం కి అయితే చూపించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఈ మ్యాచ్ లో నువ్వు చూసుకో, ఫస్ట్ ఓవర్ లోనే లేపేస్తాను. ఏ చిలిపి, ఏ సిరాజు, నువ్వు ఏ టీం పైన నువ్వైతే ఏం మారలేదయ్యా. ఎక్కడికి పోయినా కామెడీ అయితే తగ్గట్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు అట్లే చేస్తాడు, అక్కడ పోయినప్పుడు జోక్స్ అయితే ఫుల్ గా చేస్తాడు. సూపరు. ఇదైతే జోక్ కాదు, ఇదైతే పచ్చి నిజము. మీకు అంత డౌట్ గా ఉంటే మ్యాచ్ లోనే చూడండి ఈ సిరాజ్ ఆడించే ఆట. చాలు. సిరాజ్ ఆడించే ఆట అయితే మేము ఫస్ట్ మ్యాచ్ లోనే చూస్తే. నువ్వు వేసిన లాస్ట్ ఓవర్ అయితే ఆ శశాంక్ గాడు బట్టలు ఉతికినట్లు ఉతికి పారేసా. ఏకంగా 20 పైన రన్స్ కొట్టేసా. అదే కదా నీ ఆట. లాస్ట్ మ్యాచ్ ఏదో గుడ్డిగా రోహిత్ రికల్ గాని వికెట్లు తీసేసి ఇప్పుడైతే ఫోజ్ కొడతా ఉండవు. ఈ మ్యాచ్ లో మళ్ళీ ఎకానమీ పెంచేస్తాం. అరే భువి, బాల్ నువ్వు మాక్సిమం ఎంత స్పీడ్ ఇసురుతావు? మాక్సిమం అంటే ఒక 140 నుంచి ఒక 145 దాకా వేయచ్చు. అయినా నీకెందుకు ఇప్పుడే? ఇప్పుడు నా బౌలింగ్ స్పీడ్ అయితే 110 నుంచి 120 వరకు వస్తుంది. అట్లయితే ఇంకా 20 పెంచాలన్నమాట. అయితే ఈ మ్యాచ్ లో ఇంకా స్పీడ్ గా ఇసురు మింగుతా ఉన్నమాట. పాపం జీటీ బ్యాటర్లు అయిపోతారు. అరే కృణాలు, నువ్వు ఎంత ఫాస్ట్ గా ఇసురు మింగు. నువ్వు ఎంత ఫాస్ట్ గా వేస్తావు దానికంటే ముందుగా 6 కొట్టేస్తా. బట్లరైతే భయపడే ప్రసక్తే లేదు. చూద్దాం. చిన్నస్వామి స్టేడియం ఎరుపెక్కాలా. నా కెప్టెన్సీలో ఈ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ జరుగుతా ఉంది. కేకేఆర్ లో గెలిపించిన, అట్లాగే చెన్నై మీద గెలిపించిన. ఇప్పుడైతే బెంగళూరు స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా గెలవాలి, గెలుస్తుంది. ఈ 10 ధర కెప్టెన్సీలో పట్టింపులంతా లేవమ్మా. డైరెక్ట్ గా పండబెట్టడే. చూసుకోండి, నా కెప్టెన్సీతో, నా బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ కూడా గెలిపిస్తా. అంతే మా పెద్దారు, నువ్వైతే అస్సలు తగ్గకు. చిన్నస్వామి స్టేడియం 6లతో ఎరుపెక్కిద్దాం. అది చూద్దాం. మీకైతే ఈ మ్యాచ్ లో ట్విస్ట్ ఇస్తాం. వరుసగా 2 మ్యాచ్లు గెలిచినారు కదా, దానికైతే బ్రేక్ వేస్తాం. ఆగండి. మ్యాచ్ కి వెళ్లే ముందు స్మాల్ డైలాగు. గుజరాత్ లో ఉంటాడు శుభ్మాన్ గిల్లు, మాత పెట్టుకుంటే బయటకు వస్తాడు డీజే టిల్లు. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తుందో మీ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో.